ఛానల్. యాక్చువల్లీ మన వీడియోస్ అనేవి కొంత లెంతీగానే ఉంటాయండి. అంటే ఒకటి ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం అనేది, మనం కొన్ని లైవ్ వీడియోస్ చేస్తూ ఉంటాం. లైవ్‌లోని ప్రాఫిట్స్ ఏ విధంగా తెయ్యాలి? ఏ విధంగా లైవ్‌లో ప్రాఫిట్స్ తీసినప్పుడు టెక్నికల్‌గా ఎటువంటి ఇండికేషన్స్ మనం ఫాలో అవుతున్నాం? ఏ విధంగా ఆ టెక్నికల్ ఇండికేషన్స్ ఫాలో అవుతున్నట్టు ఏ విధంగా మనం క్యాప్చర్ చేస్తున్నాం? ఎటువంటి మూవ్‌మెంట్ క్యాండిల్ అనేది పట్టుకోగలుగుతున్నాం? ఏ మూవ్‌మెంట్ ఉన్నప్పుడు పట్టుకుంటే మనకి అట్‌లీస్ట్ 5% గాని, అంటే మినిమమ్ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ మనకొస్తుంది. ఇవన్నీ వీడియోలోని లైవ్‌లో చెయ్యాలంటే వీడియో మార్కెట్ ఎప్పుడు బూమ్ ఉంటది, ఎప్పుడు బూమ్ తక్కువగా ఉంటది మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమండి. సో, మార్కెట్ బూమ్ ఉన్నప్పుడు, మార్కెట్ పెరిగినప్పుడే కదా మనం ఐ మీన్ క్యాప్చర్ చేయగలం. అది 30 మినిట్స్ అవ్వచ్చండి, లేకపోతే హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు. సో, వీడియో మీరు ఏదైతే ఉందో, ఆ వీడియో కొద్దిగా 1x కాకుండా 1.5x, 2xలోని ఆడియో ఆహ్, ఆడియోని కాకుండా వీడియో మూవ్ చేసి చూసారనుకోండి ఇంకా క్లారిటీగా ఉంటది అనాలిసిస్‌లో. అంటే నేనది ఎందుకు చెప్తున్నానంటే కాకపోతే ప్రతి వీడియోలో పర్టిక్యులర్‌గా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాయింట్‌ని మీరు నేర్చుకోగలరండి. ఇంకోటేంటంటే మనం ఏవైతే మన సెపరేట్‌గా మనం మెయింటైన్ చేసే టెలిగ్రామ్‌లోని కొన్ని నేను ఏవైతే పొజిషన్స్ తీసుకోవచ్చు అని నేను అనాలిసిస్ చేశానో నిన్న, అవి నేను పోస్ట్ చేశానండి. ఏవైతే నేను అనుకున్నానో అవి నేను పోస్ట్ చేశాను. అయితే అవి ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోకూడదు అనేది క్వెషన్ అండి మళ్ళా. ఓకే. అది ఇవి పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి అని నేను గెస్ చేసుకున్నాను. సో, ఆ ఎజమ్ ఐ మీన్ ఆ ఎజమ్స్ నేను ఊహించింది ఏదైతే ఉందో, ఆ ఊహించింది కరెక్టో లేదో, లేతే ఆ ట్రేడ్ తీసుకోవాలో లేదో, లేతే ఎటువంటి పొజిషన్‌లో మనం ఆ ట్రేడ్‌ని తీసుకొని ఎంట్రీ అవ్వాలి. ఎటువంటి టైంలో ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ అవ్వాలి అనేది క్లియర్‌గా తెలియాలంటే, ఇక్కడ నేను 5 ఎస్పెషల్లీ 5 స్టాక్స్ గురించి నేను మాట్లాడదలుచుకున్నానండి. పర్టిక్యులర్‌లీ, పర్టిక్యులర్‌లీ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, నేను నోటితో చెప్పకూడదండి అయ్యి. ఐ మీన్ మన సెబీ రూల్స్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి ఇది ఒక స్టాక్ అండి. మీరు పక్కన డిస్‌ప్లే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది. సో, ఎక్స్ ఇది కూడా సెకండ్ స్టాక్ అండి. అండ్ థర్డ్ స్టాక్ అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ స్టాక్ అండ్ దిస్ ఇస్ ద ఫిఫ్త్ స్టాక్ అండి. ఇవి 5 కూడా స్టాక్సే. కానీ స్టాక్స్‌లో ఆప్షన్స్ అండి నేను చెప్పేదిప్పుడు. ఆప్షన్స్ అంటే మనకి ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయగలం అనేది నేను మాట్లాడుతున్నానండి. అయితే నేనయి తీసుకున్నాను, తీసుకోలేదు అనే దానికంట మనం అనాలిసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నేనైతే దాంట్లోని పర్టిక్యులర్‌లీ ఒక ట్రేడ్ అయితే తీసుకున్నానండి. అంటే పర్టిక్యులర్ మూవ్‌మెంట్ అని అంటే నేను ఒక్కడినే ట్రేడ్ చేస్తాను కాబట్టి ఐ మీన్ నేను మీకు ప్రొవైడ్ చేసిన కొంత రిసర్చ్‌గా మీకివి అవుతాయి అని నేను చెప్పినా, మీరు ఒక సైమల్టేనియస్‌గా ఒక ట్రేడ్ చేయగలరు. లేదా బాస్కెట్ మోడ్‌లో అయితే 5 ట్రేడ్స్ కూడా ప్లే చేయొచ్చు. అది నేను మాట్లాడను. కాకపోతే నేను పర్టిక్యులర్‌లీ అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ చేస్తాను కాబట్టి, అంటే 5 వచ్చాయని చెప్పి 5 నేను క్యాప్చర్ చేశానండి. ఏదైనా ఒక్కదానికే ఫోకస్ చేస్తాను. ఒక్కదానికే ఫోకస్ చేస్తాను. ఒక్కదాని మీద కాన్సంట్రేట్ చేస్తాను. ఆ ఒక్కదాని మీద నాకు ప్రాఫిట్ రావాలి. అది నా నేను ఐ మీన్ నా నా మైండ్ థింకింగ్ అలాగుంటది. అయిపోయింది. ఆ ట్రేడ్ అయిపోయిందనుకోండి. సెకండ్‌ది మళ్ళా ఇంకోటి ప్లాన్ చేసుకుంటాను. సపోజ్ నిఫ్టీ అబ్జర్వ్ చేశారనుకోండి మార్నింగు 23,400 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో, అది నేను 2 టైమ్స్ తీసుకున్నాను. ఒకటి హైలో తీసుకున్నాను, ఒకటి లోలో తీసుకున్నాను. మళ్ళా హైలోని ప్రాఫిట్ బుకింగ్, లోలోని ప్రాఫిట్ బుకింగే. హై నుంచి డిక్రీజ్ అవుతున్న మళ్ళా కాల్‌ని ప్లేస్ చేశాను. మినిమమ్ పర్సెంటేజ్‌తో. అది ఆల్రెడీ దీని ముందు వీడియోలో ఉంటుంది. అంటే ఫిబ్రవరి 2 కాదండి. ఫిబ్రవరి 3 ఏదైతే ఉందో ఆ వీడియో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. లైవ్ మార్కెట్‌లో లాభం ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయొచ్చు అనే వీడియో ఉంటుంది మనకి ఎస్పెషల్లీ. సో, అది మీరు అనాలిసిస్ అనేది 1 అవర్ ఉంటది. ఆ 1 అవర్ కూడా ఎలాగుంటది? ఆ ఫైండ్ ఔట్ చేసినప్పుడు అది మీకు చూపించడానికి అని చెప్పి 1 అవర్ అయిందండి. అంటే మార్కెట్‌లో క్యాప్చర్ చేయడానికి. సో, అయన్నీ ఇప్పుడు మన వీడియోలోని ఎప్పుడైనా కాదు ముందుకు వెళ్లి చూస్తే మనకు క్లారిటీగా ఉంటాయండి ప్రతి వీడియో కూడా. సో, మనకు పర్టిక్యులర్‌లీ ఈ నిఫ్టీ మిగతా ఐ మీన్ కొన్ని అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ 121 పాయింట్స్ తక్కువగా మనకి క్లోజ్ అయిందండి. అలాగే మిడ్ క్యాప్ వచ్చి 42 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ -296 అండ్ సిఎన్ఎస్ ఫైనాన్స్ 37 సెన్సెక్స్ వచ్చి 320 పాయింట్స్ నియర్లీ మనకి నెగెటివ్‌గా మార్కెట్ ఇంపాక్ట్ అయింది. అయితే ఇంత ఇంపాక్ట్‌లో కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఏదైతే ఉన్నదో నేను కొంత ప్రొవైడ్ చేశానో, ఆ ప్రొవైడ్ చేసిన పర్టిక్యులర్‌లీ అయి అబ్జర్వ్ చేద్దామండి. పర్టిక్యులర్‌లీ అవి మాత్రమే మనం అబ్జర్వ్ చేద్దాం.
సో అవి అబ్జర్వ్ చేసే ముందు నేను ఇక్కడ ఒక ఇమేజ్ అనేది మీకు డ్రాప్ ఇమేజ్ కూడా మీకు చూపించాలి కదా. చూపిస్తున్నాను చూడండి ఇమేజ్. సి ఒకసారి ఇది పర్టికులర్లీ అబ్జర్వ్ చేయండి. మీకు కనిపించట్లేదని తెలుస్తుంది. జస్ట్ సెకండ్. ఏ విధంగా ప్లే చేయగలం అనేది కూడా మీకు చెప్తానండి. ఇక్కడే మీకు చెప్తాను. నేను దాంట్లోని దీనికి సంబంధించి ఇండియన్ బ్యాంక్ ఆప్షన్స్ ఫిబ్రవరి కాల్ 1010 ఉంది కదా, దానికి సంబంధించి కాల్ ఆప్షన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో స్పెషల్లీ నేను ఇది 8:45కి నేను ప్లే చేశానండి. ఇది 1010 సిఈ ఏదైతే ఉందో అది పర్చేజ్ చేయాలి. సిఈ బై చేయాలి. ఎప్పుడు బై చేయాలి? 31 to 33 రేంజ్లో బై చేయాలి. 27 ఇస్ ద స్టాప్ లాస్. 27 స్టాప్ లాస్, 31 to 33 బయ్యింగ్, టార్గెట్ అట్లీస్ట్ 42 రూపీస్ అండి. లాంగ్ బిల్డ్ చేయాలని చెప్పి నేను దాంట్లో చెప్పానండి. చూడండి 31 to 33 మనకి 31 to 33 అనేది బై చేయాలి. అయితే మన మార్కెట్ రన్నింగ్ చూడండి ఒకసారి. మార్కెట్ రన్నింగ్ అబ్జర్వ్ చేద్దాం. మార్కెట్ రన్నింగ్ మూమెంట్ ఇక్కడ మనకి ఇక్కడ ఓపెన్ అయిందండి. ఏది సెటన్ ట్రేడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఓపెన్ అయింది. అయితే బాగుంది. మనం ఇవి కూడా ఫేవర్ చేసినప్పుడే ట్రేడ్ తీసుకోవాలి. అది ముందు చెప్తున్నానండి. ఇది ఫేవర్ చేయాలి, ఇది ఫేవర్ చేసినప్పుడు ఎక్స్పెషల్లీ మూమెంట్ పట్టుకుంటే మాత్రం అది చాలా బాగా క్యాప్చర్ అవుతుంది. అయితే అది ఎంత బై చేయొచ్చు అనేది కూడా మీకు చెప్తాను. అది సపోజ్ ఇక్కడ 25 రూపీస్ ఉందండి. నియర్లీ దీని క్లోజ్ ఎంత 26 రూపీస్ ఉంది. అయితే మనం ఎప్పుడు క్యాప్చర్ చేయాలి? బయింగ్ రేంజ్ 31 to 33. ఒకసారి చూడండి, ఇది హైయెస్ట్కి ఎంతకి వెళ్ళింది? 30.60. ఇంకా ఈ మూడు కూడా, ఈ క్యాండిల్స్ మూడు కూడా 30.65 అండ్ దెన్ ఈ క్యాండిల్ కూడా 28.80. ఈ క్యాండిల్ కూడా 28.80 అక్కడ క్లోజ్ అయిందండి. ఈ క్యాండిల్ మనకి 32కి వచ్చింది, అంటే 31, 32కి వచ్చింది. అంటే మనం ఇవి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ఎక్స్పెషల్లీ ఈ ఎల్లో లైన్ లోపలికి వచ్చింది. ఎల్లో లైన్ బయటకు ఉంటే బులిష్ తీసుకోకూడదు. ఎల్లో లైన్ బయట ఉంటే బులిష్ తీసుకోకూడదు. ఎల్లో లైన్ లోపల ఉంటే బులిష్ తీసుకోవచ్చు అని చెప్పి చాలాసార్లు చెప్పాను మీకు ట్రేడ్లో. సో ఇది ఏదైతే ఉందో సపరేట్ దిస్ ట్రేడ్ మీరు ఇక్కడ 31, 32, 33 ఏదో 32కే మనం ప్లేస్ చేసాం అనుకోండి. మార్కెట్ ప్రైస్కి స్టాప్ లాస్ 27 ప్లేస్ చేసుకున్నాం అనుకోండి. దీనికి ఎంత లోకి వెళ్ళింది? నెక్స్ట్ 30.80కి వెళ్ళింది. మన టార్గెట్ అయితే మీకు ఇది తీసుకోగలచ్చా అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. అంటే టైం ఎప్పుడు డిసైడ్ అవుతుంది? డిసైడ్ చేసుకుంటున్నాం మనం 9:55 క్యాండిల్ కంప్లీట్ అయ్యాక డిసైడ్ అవుతున్నాం అండి. 9:55 కంప్లీట్ అయ్యాక, ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యాక నేను ఏదైతే అనుకున్నానో ఆ క్యాండిల్ నేను డిసైడ్ అవుతున్నాను. అయితే ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ రెడ్ వచ్చింది. ఓకే, స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అండి. ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది కాబట్టి, ఈ మూమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది పెట్టుకోవచ్చు. ఇంకా మీకు నమ్మకం లేదనుకోండి, ఈ క్యాండిల్ కూడా వదిలేయండి. ఈ రెండు క్యాండిల్ వదిలేసి ఇక్కడ హై ప్యాటర్న్ తీసుకొని 34 రూపీస్ కన్నా తీసుకున్నారనుకోండి. 34 రూపీస్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా మీకు ఎంత అవుతుందండి? మనకి మన టార్గెట్ మీ 34 రూపీస్ అంటే మన టార్గెట్ 5% కదా మనం చెప్పేది. 34 ఇంటూ 35 వేద్దాం. 35 ఇంటూ 5% అండి స్టాక్స్లో, అంటే 1.75 కలపాలి. అంటే నియర్లీ 35 ప్లస్ 1.7 36.75, అంటే నియర్లీ 37 రూపీస్ టార్గెట్ పెట్టుకోవాలి మనం. 37 రూపీస్ టార్గెట్ ఎప్పుడైతే పెట్టుకున్నామో అంత కూడా క్యాప్చర్ చేయడానికి ఈజీగానే ఉంటుంది. అయితే స్టాక్స్ని ఇంకా ఎక్కువగానే మూమెంట్ మనం క్యాప్చర్ చేయొచ్చు, అది కూడా చెప్తున్నాను. స్టాక్స్లోని వన్స్ మూమెంట్ అనేది వచ్చిందంటే పర్టికులర్లీ కొన్ని ట్రేడ్స్ వస్తుంది. నిన్న ఎస్టర్డే అనాలిసిస్ని బట్టి, ఎస్టర్డే మార్కెట్ని బట్టి, ఎస్టర్డే పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందో మార్కెట్ దీనికి సంబంధించిన అనాలిసిస్ని బట్టి ఖచ్చితంగా మూమెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఈజీగా. సో ఇప్పుడైతే మనకి 35, 33కి ఫైండ్ అవుట్ చేసాము, ఆటోమేట్ చేసిన మనం ఆ పక్క క్యాండిల్ యొక్క లోకి మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఇన్కేస్ ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ 35 తీసుకున్నాం, దీని లో ఎంత వెళ్ళింది? 33.50. ఈ క్యాండిల్లోనే 38 వచ్చింది. స్టాక్ని ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక లాట్ ఎంత అవుతుంది అనేది క్వశ్చన్ కదా మనకి. నేను ఆల్రెడీ స్టాక్స్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను చూడండి. ఇదే కదా మన స్టాక్స్, ఇవే కదా నేను ఎంచినవి.
ఇండి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్లో సిఏ ఆప్షన్ అండ్ ఇది కూడా సిఏ ఆప్షన్. ఈ రెండు మాత్రం పిఏ నెగిటివ్గా నేను చూశానండి. సో ఇది ఒకసారి బై చూద్దామండి. బై చూస్తే మనకి క్వాంటిటీ సైజు, ఐ మీన్ 500 క్వాంటిటీ తీసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఒక్కటి తీసుకోవాలి అంటే మీరు ఒక లాట్ బుక్ చేసుకోవాలంటే 500 షేర్స్ అంటే మీకు ఒకటి టార్గెట్ అంతా 16,950 అండి దాని కాస్ట్. అంటే ఇంచుమించు మనం ఇలాంటి ఒక 5,000 అంటే 10, నేను ఎప్పుడు కూడా మనకు టార్గెట్ ఎప్పుడు కూడా 10 కదా. సో 169,500 34కి మనం బుక్ చేసుకున్నాం అనుకోండి. 34కి మనం బుక్ చేసుకుంటే 34కి బుక్ చేసుకున్నాం లిమిట్ ప్రైస్ పెట్టి ఎంత అయింది? 169,500 అండి. 169,500. అట్ ద సేమ్ టైం మనం టార్గెట్ 37 ప్లేస్ చేసాం అనుకోండి. ఒక సెకండ్ అండి. మార్కెట్ ప్రైస్ 34, లిమిట్ ప్రైస్ 38 పెడదాం. ఓకే, ఇక్కడ మనకి చూపించట్లేదు దేనికో మరి. మనకి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 500 లాట్స్ కదా మనకి మాట్లాడుకుంటాం. 500 లాట్స్ కదండి ఇక్కడ, ఐ మీన్ 500 క్వాంటిటీ కదా. 500 ఇంటూ 34 అంటే 70,000 పెర్ లాట్ అండి. 70,000 పెర్ లాట్. అలాంటి మనం ఒక 10 బుక్ చేసుకున్నాం అనుకోండి, 1,70,000 అవుతుంది. మన టార్గెట్ అంటే 37 పెట్టుకోవచ్చండి. 37 అంటే తక్కువేం కాదండి. 37 డివైడెడ్ బై 34 అంటే నియర్లీ 8% వచ్చినట్టు అక్కడ మనకి పోర్ట్ఫోలియో. సో 37 పైన మనం క్లోజ్ చేసుకోవాలి. సో 37 ఇంటూ 500 అంటే ఒక్కొక్క క్వాంటిటీలో 1,500 మనం సంపాదించాలి. అంటే ఇక్కడ మీకు ఇది అబ్జర్వ్ చేశారు కదా, బయ్యింగ్లోనే 500 అంటే 34 ఇక్కడ 34 ఐ మీన్ ఈ 34 అంటే 16,950. ఇక్కడ ఈ ప్రైస్ మర్చిపోండి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, క్లియర్గా కనిపిస్తుందండి. క్లియర్గా కనిపిస్తుంది. ఒక లాట్ అంటే 500 క్వాంటిటీ, 34 లాట్స్, 34 రూపీస్ ప్రైస్ అండి. అంటే మనకి ఎంత వస్తుంది? 17,000 వస్తుంది. మన టార్గెట్ 37 అంటే 1,500 పెరుగుతుంది ఒక లాట్కి. అంటే ఇంచుమించుగా 10 లాట్స్ బుక్ చేసుకుంటే 15,000 వచ్చినట్టండి. అంటే ఈ సెకండ్ ట్రేడ్ ఇది కూడా మనం ఇచ్చిన ట్రేడ్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్ అయితే సక్సెస్ అయింది. అయితే ఈ ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలనేది నేను మీకు ఆల్రెడీ ఇక్కడ మూమెంట్ చెప్పాను, క్యాప్చర్. అయితే ఇక్కడ తీసుకోవచ్చు, ఎందుకంటే బులిష్ మూమెంట్ అందుకుంది, క్యాండిల్ అందుకుంది. ఇక్కడ 50 పాయింట్స్, ఇక్కడ మనకి జీరో లైన్ ఉంది, జీరో లైన్ క్రాస్ చేసింది. అండ్ దిస్ లైన్ ఆల్సో క్రాస్ అండి. ఎల్లో లైన్ కూడా పైన ఉంది. ఈ వి ఎప్పుడైతే ఉందో మన మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పి చాలాసార్లు చెప్పాను. ఇక్కడ మీరు తీసుకోకపోయినా ఇక్కడ ఈజీగా తీసుకోవచ్చు. వీ క్యాప్చరింగ్ ఇంపార్టెంట్ అండి. వీ క్యాప్చరింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ మీరు ఇక్కడ తీసుకోకపోయినా ఇక్కడ ఎక్కడైనా మెయింటైన్ చేసుకోవచ్చు లిమిట్ ప్రైస్ని, ఇక్కడైనా తీసుకోవచ్చు అండి. ఓకే, మ్యాక్సిమం అది హైయెస్ట్ ఎంత వెళ్ళింది? 42కి వెళ్ళింది. మనం ఏదైతే ఎస్పెషల్లీ మనం ఏదైతే అనుకున్నామో 42 అక్కడి వరకు వెళ్ళిందండి. అక్కడి వరకు కూడా మనకి ఆ 42 రూపీస్ వరకు వెళ్ళింది. ఆ ఇమేజ్ కూడా మీకు చూపించేస్తే క్లియర్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను మన టెలిగ్రామ్ ఇక్కడ లేదు. ఓకే, ఓకే. అండ్ దాని సెకండ్ కూడా అబ్జర్వ్ చేయండి. సెకండ్ నేను మీకు మధ్యలోనే చెప్తాను, ఇది ఏం ప్రాబ్లం లేదు. అండ్ సెకండ్ మనం ఏంటి అనుకున్నాం? బజాజ్ ఫైనాన్స్ అండి. బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఓకే, నాకు ఇక్కడ మెయిల్ అకౌంట్ అయితే దీంట్లో లేదు. ఓకే, బజాజ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో బజాజ్ ఫైనాన్స్ సంబంధించి మన టెలిగ్రామ్లో మనం మాట్లాడుకున్నంత టెలిగ్రామ్లో ఇచ్చింది 1780 సిఈ ఆప్షన్ తీసుకోవచ్చు. అండ్ 42 to 44 బై చేయాలి. 38 టార్గెట్ అండి, ఐ మీన్ స్టాప్ లాస్ అండి. 38 స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వచ్చి నియర్లీ 53. లాంగ్ బిల్డ్ చేసుకోవాలి, లాంగ్ బిల్డ్లో ఉండాలి ఖచ్చితంగా. చూడండి, ఇది 9:15కి రెడ్ పైన, ఇక్కడ రెడ్ లైన్ పైన మూమెంట్ వచ్చింది. ఇక్కడ కూడా ఓకే, ఇది కూడా ఓకే. ఓకే, అండ్ ఎప్పుడైతే ఎలాగ వచ్చాయో, ఐ మీన్ ఇది ఇక్కడ పైన ఈ మూడు ఎప్పుడైతే వచ్చాయో అల్టిమేట్గా మీరు ఉండడానికి రిస్క్ తీసుకోవచ్చు అండి.
రిస్క్ తీసుకోవచ్చు. ఎప్పటి వరకు ఈ గ్రీన్‌లు చిన్నదయ్యే వరకు. అంటే ఇక్కడ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ వరకు ఈ దగ్గరికి టచ్ అయ్యే వరకు అండి. అంటే నియర్లీ ఇక్కడ ఈ క్యాండిల్‌లో మీరు లీవ్ అయిపోవచ్చు. ఈ క్యాండిల్‌లో మీరు లీవ్ అవ్వచ్చు. అంతకి కాబట్టి టార్గెట్ ఎప్పుడొస్తే అప్పుడు మనకు అనుకున్న టార్గెట్ ఎప్పుడొస్తే అప్పుడు లీవ్ అవుతాం. అది వేరే విషయం. అయితే మనకు 42-44 అయితే అది ఎప్పుడు తీసుకోవాలి అనేది క్వెషన్. సపోజ్ 9:15కి హైయెస్ట్ ఎంత వెళ్ళింది 44. ఫస్ట్ క్యాండిల్ వదిలేయాలండి. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ కూడా వదిలేయడం బెస్ట్. అంటే ఫస్ట్ 15 మినిట్స్ కూడా మనం వదిలేస్తామండి. ఓకే. సపోజ్ ఇక్కడ క్యాప్చర్ చేసామనుకోండి. ఇక్కడ క్యాప్చర్ చేసాక 52 హైయెస్ట్ అయింది. మనం అనుకున్న దానికంటే హైలీ వెళ్ళిపోయింది. సో దీన్ని కూడా వదిలేయచ్చు. వదిలేసిన తర్వాత లిమిట్ ప్రైస్‌లో మనం ఇక్కడ ఇక్కడ ఈ పొజిషన్‌లో గ్రీన్స్ వచ్చాయి కాబట్టి ఈ పొజిషన్‌లో లిమిట్ ప్రైస్ పెట్టుకొని మనం ప్లేస్ చేసుకుంటాం. అంటే 47 గాని, 46 గాని, 45 మళ్ళా న్యూట్రల్ పడింది కదా! న్యూట్రల్ పడింది కాబట్టి ఇక్కడ కూడా ట్రేడ్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు. అంటే 52 దగ్గర. ఎందుకంటే మళ్ళా బులిష్ మూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా అనుకోండి. 52 మళ్ళీ ఇక్కడ వరకు హైయెస్ట్ వెళ్ళింది. అంటే 52కి మనకు 5% లెక్కేసుకున్నా ఎంత వస్తదండి 52కి? 5% మీరు ఎప్పుడు కూడా కాలిక్యులేట్ చేసుకోండి. 52 ఇంటూ 106 అనుకున్నాం. 106 అనుకుందాం. 6% ఏంటి లేకపోతే ఎందుకు మనకి 1,06,000 అంటే 55.12. ఈ క్యాండిల్ చూడండి 58 వచ్చిందండి నియర్లీ. అంటే ఇక్కడ ఎంత వచ్చినట్టు మనకి ఈ స్పెసిఫై మనం ఇచ్చిన దాంట్లోని నియర్లీ 12% వచ్చినట్టండి. ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం మనం సపరేట్‌గా ఈ స్పెసిఫై ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఆ క్యాండిల్స్‌లో ఇక్కడ కూడా మనకి అనుకున్నట్టు రీచ్ అయిపోయినట్టే మనకి. దేంట్లో అండి బజాజ్ ఫైనాన్స్‌లో. అయితే దానికి మనం సపోజ్ ఇక్కడ కదండీ లాట్ సైజ్ ఎంత పెట్టుకోవాలి అనేది క్వెషనే కదా మనకి. ఒకసారి చూడండి. ఇది కూడా క్వాంటిటీ ఎంత ఉంది మనకి 500 అండి. అంటే ప్రెజెంట్ హైయెస్ట్‌లో 88 ఉంది. అది పక్కన పెట్టండి హైయెస్ట్. 40 రూపీస్ అనుకుందాం. 40 రూపీస్ అంటే పర్ లాట్ 42 అనుకుందాం కదా మనం. ఇది బాగా వర్క్ అవుతుంది. 42 అంటే 21,000 అండి. 42 అంటే 21,000 అవుతుంది పర్ లాట్. మన టార్గెట్ ఎంత 5%. అంటే నియర్లీ 42కి 5% అంటే జస్ట్ 5 ఇంటూ 4 2 రూపీస్ అండ్ 5 ఇంటూ 4 2 10 అంటే నియర్లీ 44.10. ఓకే. నియర్లీ 45 5,000 నేను మాట్లాడతానండి. 10 లాట్స్ నేను ఎప్పుడైనా బుక్ చేస్తాను. ఏదైనా 10 లాట్లు నాకు ఇష్టం. సో 42కి 2,10,000 ప్లేస్ చేసాం అనుకోండి. ఓకే. చూడండి మీరు ఒకసారి ఇది 40కి తగ్గింది అనుకోండి 2,00,000కి పడిపోతుంది వాల్యూ. అంటే 10,000 లాస్ అవుతున్నాం. 10,000 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి పోర్ట్ఫోలియో. ఇది రెగ్యులర్ మోడ్లో ఉంచుకొని హోల్డింగ్ చేసుకోవడం కూడా మీకు అవ్వదండి. ఆప్షన్స్లో కదా ఇది. ఫ్యూచర్స్ కాదు ఆప్షన్స్ ఇది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం ప్లే చేసుకోవాలి పెరిగిందా లేదా. 42లో ప్లే చేసాం. 42 అంటే 2,10,000 నియర్లీ 44 వరకు వెయిట్ చేస్తాం. మనకి ఎంత వస్తుందండి 2,20,000. అంటే మనకి టార్గెట్ ఎంత 45 అంటే 15,000 అండి. అంటే 5% చెప్పుకున్నాను. అయితే 45 వెళ్ళిందా లేదా అని క్వశ్చన్ కదా మనకి. అయితే వెళ్ళిందా లేదా ఒక్కసారి చూడండి ఇక్కడ ఈ మూమెంట్లో ఎక్కడ క్యాప్చర్ చేసుకున్నాను. దీని హైయెస్ట్ ఎంతకు వెళ్ళింది 68. అంటే నియర్లీ మనం చెప్పింది ఏదైతే ఉందో బ్లైండ్గా మన మూమెంట్ చూసుకుంటే సరిపోదు. అయితే లోయెస్ట్ నేను ఎంత చెప్పాను మనం ఎంత అనుకున్నాం దాంట్లోని లోయెస్ట్ 38 ప్లేస్ చేసుకున్నాం. 38 అండి లోయెస్ట్. అయితే ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడ ఈ క్యాండిల్ పట్టుకొని 38 ఈ రోజు ఎక్కడైనా వచ్చిందో ఈ క్యాండిల్స్లో ఎక్కడా రాలేదు స్పెసిఫైయింగ్ మూమెంట్. పర్టికులర్లీ అన్నీ కూడా నియర్లీ 80 రూపీస్కి వెళ్ళింది. అంటే 63 దగ్గరికి వెళ్ళింది మనకి ఇది. బజాజ్ ఫైనాన్స్ 1740 సిఏ నాది 1780 సిఏ. ఓకే. ఇక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది. ఇక్కడ 1740 కాదండి, ఇది 1780. బజాజ్ ఫైనాన్స్ 1780 1740 80 40 ఒకసారి ఓకే 1780 కాల్ ఆప్షన్. ఓకే. ఇది మనం చూడాల్సిందండి. ఓకే, ఇది మనం చూడాల్సింది. సో మనకి హైయెస్ట్ ఎంతకి వెళ్ళింది 62. ఇక్కడ ఓపెన్ అయింది కదా ఈరోజు. ఇక్కడ ఓపెన్ అయింది ఆల్మోస్ట్ అంతా కూడా హైయెస్ట్లోనే మూవ్ అయింది. ఇప్పుడు 62 అండి.
ప్రెజెంట్ రన్నింగ్ మార్కెట్. అయితే మనం అవి అబ్జర్వ్ చేయమండి, దీన్ని బట్టి వెళ్తాం. అనాలిసిస్ అంతా దీనిలో ఉంటుంది మనకి. ఓకే, బజాజ్ ఫైనాన్స్ అంటే ఫస్ట్ స్టాక్ సక్సెస్ అండి, సెకండ్ స్టాక్ సక్సెస్ అండి, అండ్ థర్డ్ స్టాక్ అబ్జర్వ్ చేద్దామండి. అంటే ఫస్ట్ స్టాక్ ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎంట్రీ అవ్వడం ఎగ్జిట్ అవ్వడం క్లియర్గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సెకండ్ స్టాక్ ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అది కూడా ఫైండ్ అవుట్ అనేది క్లియర్గానే మనం చూసాం. థర్డ్ స్టాక్ అండి, తీసుకోవాలా వద్దా అనేది చూడండి. ఇప్పుడు బ్రిటానియా ఈ ఫస్ట్ మూడు కూడా కాల్ ఆప్షన్స్ నేను మాట్లాడుతున్నాను. 5200 కాల్ ఆప్షన్లో మనం ప్లేస్ చేసుకున్నామండి. ఇది 140 to 143 బయ్యింగ్ ఆప్షన్ పెట్టుకున్నాం. 118 వచ్చి స్టాప్ లాస్, టార్గెట్ 190 అని పెట్టుకున్నామండి. టార్గెట్ 190. ఒక్కసారి చూడండి తీసుకోవచ్చా లేదా అనేది. థర్డ్ ఈరోజే కదా, ఐ మీన్ ఇక్కడ చూడండి థర్డ్, ఇక్కడ హైలైట్ ఉంది కదా, ఇది థర్డ్ అండి. సపోజ్ ఇక్కడ ఎంత ఉంది, 142కి ఓపెన్ అయిందండి. 142కి ఓపెన్ అయింది. 142కి ఓపెన్ అయితే ఓపెనింగ్ అయినప్పుడే మనం తీసుకోకూడదు. ఖచ్చితంగా చెప్పాను, కన్సల్టేషన్ అవ్వాలి. కన్సల్టేషన్ అవి మూమెంట్ వద్దు కాబట్టి మార్కెట్ అనేది వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చా లేదని మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే స్టాక్స్లోని అంత ఫ్లక్చువేటింగ్ అనేది ఎక్కువగా ఉండదు ఆ టైంలో. అండ్ రేపు అనే రోజు ఆప్షన్స్లో అనేది డికే ఉంటుంది కాబట్టి ప్రీమియం అది కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ స్టాక్ సక్సెస్, సెకండ్ స్టాక్ ఎంట్రీ క్లోజ్ మనం ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకున్నాం, థర్డ్ కూడా తెలుసుకున్నాం. అండ్ ఫోర్త్ స్టాక్ ఏదైతే ఉందో టెక్ మహీంద్రా అండి, ఐటీ కంపెనీ కదా ఇది. మనకి ఇది కూడా పుట్ ఆప్షన్లో చెప్పానండి. ఇది ఒకటి సిప్లా ఒకటి పుట్ ఆప్షన్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడు. ఇక్కడ చూడండి ఎప్పుడు 37 స్టాప్ లాస్ పెట్టుకొని 49 టార్గెట్ పెట్టుకోవచ్చు అన్న. సపోజ్ మనకి ఇక్కడ ఎక్కడ కూడా దీని హైయెస్ట్ ఎంతకి వెళ్ళింది, 61. డౌన్ ఇక్కడ చూడండి 57. పుట్ ఆప్షన్ అండి, బాగా అబ్జర్వ్ చేయండి. మన మూమెంట్ 42 అంటే ఇక్కడ కదా మనకి. సో 40 నుంచి 42 నేను హైయెస్ట్ ప్రైస్ తీసుకుంటాను. అంటే ఇక్కడ వచ్చిందండి 42 ఇక్కడ వచ్చిందండి. ఓకే, అయితే ఇక్కడ తీసుకోవాలా, తీసుకోకూడదండి. కాకపోతే ఇది నియర్లీ 46 రూపీస్ వరకు వచ్చింది. ఇక్కడ తీసుకోవాలంటే తీసుకోకూడదు. పుట్ ఆప్షన్ అయినా సరే ఇక్కడ షార్ట్ బిల్డప్ కదా, ఇది షార్ట్ బిల్డప్లో ఉంది. షార్ట్ బిల్డప్ అంటే మనకి ఇది డౌన్ మూమెంట్ చూపిస్తుంది, ఇది అప్ మూవ్ చూపించింది. ఇక్కడ కన్సల్టేషన్, ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ కూడా కన్సల్టేషన్ క్లియర్గా మెన్షన్ చేసాం మనకి. అండ్ ఇది చూడండి 2 న్యూట్రల్స్ పడ్డాయి, ఫస్ట్ న్యూట్రల్ అండ్ సెకండ్ న్యూట్రల్. ఇక్కడ మూమెంటం అనేది డౌన్ఫాల్ అవుతుంది. పుట్ ఆప్షన్లో ప్లాన్ చేయకూడదు. ఇది కూడా అంటే మనం ఇవి మ్యాక్సిమం చాయిస్ ఉంటాయని చెప్పుకున్నాం, కానీ ఇది కూడా ఫెయిల్ అయింది. అంటే ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి, మనం దీంట్లో తీసుకోకుండా అంటే ఎంట్రీ అవ్వలేదు. అసలు ఎంట్రీ అవుతేనే కదా ఎగ్జిట్ ఉంటుంది. మనం అసలు ఎంట్రీ అవ్వడానికి ఎంట్రీయే మనకి ఇవ్వలేదు. ఇది ఇక్కడ మనకి ఎప్పుడైతే ఎంట్రీ అవ్వలేదో మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ 2 ట్రేడ్లను ఈ ఇండస్ అయినా సరే, ఇండస్ ఇండియన్ బ్యాంక్ అయినా, బజాజ్ ఫైనాన్స్ అయినా సరే ఖచ్చితంగా ఎంట్రీస్ మనకు వచ్చాయి, అప్పుడు ఎగ్జిట్ అయ్యగలిగాం. మూడోది బ్రిటానియా కూడా ఎంట్రీ పాయింట్ మనకు దొరకలేదు. వన్స్ ఎంట్రీ అయిన తర్వాతే కదండి ఎగ్జిట్ అవుతాం. సో ఎంట్రీ పాయింట్స్ దొరకలేదు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం బెస్ట్ అండి. టెక్ మహీంద్రా కూడా మనకి ఇక్కడ మూమెంట్ దొరకలేదు. ఇక్కడ పుట్ ఆప్షన్లో ప్లాన్ చేసుకోవాలి, కానీ లైట్ తీసుకోవడం బెస్ట్ అండి. ఇలాంటివి మనం ఎంత అవాయిడ్ చేయడం అంటే అంత అవాయిడ్ చేయడం బెస్ట్ ఇక్కడ మూమెంట్ అనేది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ సిప్లా వచ్చేసరికి మనకి ఇక్కడ మనం ఎంత ప్రైస్ మాట్లాడుకున్నామండి. ఇక్కడ సిప్లా 1440 33 మనం ఇది మర్చిపోయాను. టెక్ మహీంద్రా గురించి మాట్లాడడం నేను ఇక్కడ చూపించలేదు మీకు లాట్స్. టెక్ మహీంద్రా గురించి ఇక్కడ చూపించలేదు మీకు. చూడండి టెక్ మహీంద్రా కూడా లాట్ సైజ్ ఎంత చూడండి. ఒక లాట్ వచ్చి 600 అండి. సపోజ్ 50 రూపీస్ అంటే ఒక లాట్ మనం ఎంత అవుతుంది, సారీ 600 ఇంటూ 50, ఇది రాంగ్ లాగా ఉంది. ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ అది రాంగ్ ఉంది. అందుకే మనకి గ్లిచ్చింగ్ ఎక్కువ ఉన్న బ్రోకరేజెస్ మనం నమ్మకూడదు. బేసికల్లీ గ్లిచ్చింగ్ ఉంటే మనకు ఉన్న అమౌంట్ కూడా పోతుంది. అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. 600 ఇంటూ మనకి 37.65 మార్కెట్ ప్రైస్ అయితే మాత్రం మనకి 22,590 చూపిస్తుంది. అని నియర్లీ 600 ఇంటూ 50 రూపీస్ అనుకోండి 30,000 అవుతుంది మనకి. 600 ఇంటూ 50 రూపీస్ అనుకోండి ఒక ప్రైస్ అది. అంటే టెక్ మహీంద్రాలో మనం ఒక ప్లాట్ బుక్ చేయాలంటే
ఒక లాట్ బుక్ చేయాలంటే 600 క్వాంటిటీ తీసుకోవాలి. ఒక షేర్ 50 రూపీస్ అని. 600 క్వాంటిటీ బుక్ చేయాలంటే 30,000 మన కాడ ఉండాలి. నేను 10 తీసుకుంటా. ఇది కూడా 10 తీసుకుంటా. 3 లాక్స్ అవుతుంది. 3 లాక్స్ అవుతుంది. ప్రాబ్లమ్ అయితే కాదు. ఐ మీన్ ఇన్ కేస్ ఈ ప్రైస్‌కి తీసుకున్నా సరే 2,25,000. ఐ మీన్ 3 టు అదొకటి మనం మైండ్‌లో ఉంచుకోవాలి. లేకపోతే అట్‌లీస్ట్ 5 మనం పెట్టుకున్న ప్రాబ్లమ్ లేదు. సో ఇక్కడ టెక్ మహీంద్రా 1640 42 బై చేయాలి. 37 49 స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మనం చెప్పుకున్నాం. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మూమెంట్ ఉందా లేదా అనేది మీకు టెక్ మహీంద్రాలో పిఏ ఆప్షన్ కదా ఇది. టెక్ మహీంద్రాలో పిఏ ఆప్షన్. ఇది కదా టెక్ మహీంద్రాకి మనకి. ఇది టెక్ మహీంద్రా చూడండి. టెక్ మహీంద్రా ఫెబ్ 1640 నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇదే కదా, ఈ మూమెంటే కదా మనకు వచ్చింది డౌన్ ఫాల్. సేమ్ ఇంకోండి, సేమ్ మూమెంట్. ఓకే, సో మనకి ఇక్కడ ఈ ట్రేడ్ కూడా మనకి ప్లేస్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఖచ్చితంగా ప్లేస్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో ఈ ట్రేడ్ కూడా మనం అవాయిడ్ చేయాలి. సో మనం ఏదైతే 5 అంటే ముందు రోజు అంటే రేపు ఏం తీసుకోవాలనేది ముందుగానే మనం అనాలిసిస్ చేసుకొని పక్కన ఉంచుకుంటాం కదా. సో ఆ 5 ట్రేడ్స్లోని ఏ ట్రేడ్ తీసుకుంటే మనకి బెటర్ చాయిస్ ఉంటుంది. ఈ ట్రేడ్ కూడా మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఎప్పుడైతే ఎంట్రీ పాయింట్ లేవలేదో ఎగ్జిట్ అవుతాం. సో నేను ఇంకోటి ఏంటంటే మనం ప్లాన్ చేసుకునేది ఎప్పుడు కూడా నిఫ్టీకి నేను ఎప్పుడు ప్రిఫర్ చేస్తానండి. నిఫ్టీకి ప్రిఫర్ చేస్తాను. ఎక్స్పైరీ డేట్స్ అసలు నేను టచ్ చేయను. ఎక్స్పైరీ డేట్స్ నేను నా ట్రేడింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అది కూడా ఒకసారి ట్రేడ్ చేసి చూపిస్తాను. ఐ మీన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పైరీ డేట్స్ ట్రేడ్ అనేది ఎలా తీసుకుంటే బెటర్ అది. సో మనకి దీని గురించి ఇప్పుడు ప్రెజెంట్ అవసరం లేదు. సిప్లాకి మనం వెళ్దాం. సిప్లా వచ్చేసరికి మనకి సిప్లాకి ఎలాగిచ్చామండి వ్యూ పాయింట్ మనం 1440 బై ఆప్షన్ 33-35 రూపీస్ తీసుకోవచ్చు అని చెప్పాను. మీకు కనిపిస్తుంది తెలియదు కానీ, లేకపోతే మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే టెలిగ్రామ్లోకి వెళ్ళి ఉంటుంది, చిన్న ఫోటో ఉంటుందండి. ఎప్పుడంటే నేను పోస్ట్ చేసింది ఇది ఈరోజు మార్నింగ్ అండి. ఈరోజు అంటే ఇప్పుడు మండే ఫిబ్రవరి 3rd 2025 8:46 పోస్ట్ చేశానండి. 8:46కి మండే మార్నింగ్ పోస్ట్ చేశాను. ఇది మాత్రం డిలీట్ అవ్వవు, అక్కడే ఉంటాయి టెలిగ్రామ్లో, అక్కడే ఉంటాయి. మీరు ఎప్పుడు కొత్త వ్యూవర్స్ ఉన్నా లేదా పాత వ్యూవర్స్ ఉన్నా మీరు వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. నేను మార్కెట్ ఓపెన్ అవ్వకముందే నేను అనాలిసిస్ చేసుకొని ఉంచుకున్నాను, తీసుకోవచ్చేమో అని చెప్పి. సో నిఫ్టీలోని ఈరోజు ఫోకస్ చేశాను కాబట్టి నేను దీని మీద ఫోకస్ చేయలేదు ఎక్కువ. సో నిఫ్టీలో అయితే నాకు వాలటాలిటీ ఉంది కాబట్టి అక్కడే నేను ఎక్కువ నేను అక్కడ ట్రేడ్ చేశాను. నన్ను అడిగే వాళ్ళకి అయితే నేను రిఫర్ చేశానండి. సో సిప్లా 33-35 రూపీస్ ని బై చేయొచ్చు అని చెప్పాను. సిప్లా చూడండి ఒకసారి. సిప్లాలో బులిష్ మూమెంట్ అయితే దొరుకుతుందండి. చూడండి సిప్లా ఇక్కడ మార్కెట్ ఓపెన్ అండి. ఇది చాలా హై వాలటాలిటీతో పడింది. విక్ మీరు అబ్జర్వ్ చేయండి. విక్లు మాత్రం ఎల్లో టచ్ అవ్వకూడదు, చాలాసార్లు చెప్పాను. కన్సల్టేషన్ అవ్వాలి. విక్కి టచ్ అయిపోయిందండి ఇది. సో కన్సల్టేషన్ అయ్యే వరకు వేచాను. ఇక్కడ కాదు, డౌన్ ఇక్కడ తీసుకోవచ్చండి ట్రేడ్. మీరు ఇక్కడ కానీ ట్రేడ్ తీసుకోవచ్చు, ఈజీగా తీసుకోవచ్చు. వీ షేప్ వచ్చింది చూసారా, రెడ్కి టచ్ అయింది. రెడ్కి తీసుకొని మళ్ళీ వీ షేప్ ఫామ్ అయింది. చూడండి ఇది రివర్స్ వి. అండ్ ఇక్కడ ఈ క్యాన్ పోయింది అనుకోండి, అంటే ఇక్కడ తీసుకున్నారనుకోండి 41 రూపీస్ 41.25 అయ్యి 41 రూపీస్ టార్గెట్ లిమిట్ ప్రైస్ పెట్టుకుంటాం. దీనిలో ఎంత వెళ్ళింది 40 రూపీస్, అంటే 41 లోపు పెట్టుకోవచ్చు. 1.5 అంటే 41 రూపీస్ లోపు పెట్టుకుంటే మీకు టార్గెట్ ఎంత, మినిమమ్ 5% అంటే 5 × 40 2 రూపీస్ అని. లేకపోతే 5 × 7% అనుకున్నా 41కి 7% అంటే ఇంచుమించుగా 4 రూపీస్ అని. 45 టార్గెట్. చూడండి టార్గెట్ ఇక్కడ మాత్రం 50 రూపీస్ ఇచ్చాము మనం. మనం 50 రూపీస్ వరకు వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. హైయెస్ట్ ఎంతకి వెళ్ళింది చూడండి, ఇక్కడ నియర్లీ 53కి వెళ్ళింది. అయితే కన్సల్టేషన్ ఎక్కడ తీసుకోవచ్చు మరి దీనికి రిటర్న్ అంటే ఇక్కడ వరకు ఉండొచ్చు మనం. అయితే ఎక్కడి వరకు అంటే మన కాస్ట్ టు కాస్ట్ వస్తుంది, అది వేరే విషయం. సో ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే 41 దగ్గర నియర్లీ మీరు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈజీగా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే స్టాక్స్లోని మన ఈ ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో 100కి మెజారిటీ 100 అని నేను చెప్పడం బాగోదండి. మెజారిటీ ఆఫ్ చాయిస్ అనేది స్పెసిఫై ఇండికేటర్స్ క్లియర్ కట్గా చూపిస్తుందండి. క్లియర్ కట్ ఇండికేటర్స్ అని కానీ నేను మాట్లాడతాను. నాకు నాట్ ఓన్లీ దిస్ వన్, అండ్ మన ఈఎంఏకి సంబంధించిన డబ్ల్యూఎంఏ కానీ లేకపోతే
మెకన్సీ కానీ ఇవి కూడా ఆ ఇండికేటర్స్ని కూడా ఫాలో అవుతాయి. అండ్ డ్రా లైన్స్ కూడా స్పెసిఫై చేసుకొని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటారు. ఎప్పుడు 9:30 తర్వాత మనం ప్లే చేయాలని ట్రేడ్ని స్టాక్స్లో. బిఫోర్ 9:30 ఎప్పుడు ప్లే చేయకండి. మార్కెట్ ఇటు అటు అటు ఇటు అవడానికి మెజారిటీ చాయిస్ ఉంటుంది. సో లీవ్ ఇట్ ద బిఫోర్ 9:30 ఫుల్గా లీవ్ చేయండి. సో వన్స్ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 41 to 45, దెన్ యూ కెన్ కంటిన్యూ టు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 9:45. సో 9:40కే మీరు తీసుకున్న ట్రేడ్ స్టాప్ లాస్ మాత్రం నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అయితే మనకి ఎప్పుడైనా సరే ఒక మ్యాచ్ ఆడతాం, మ్యాచ్ ఆడుతున్నప్పుడు మనం గెలుస్తామని ఆడతాం, ఎదుటోడు కూడా గెలుస్తాడని ఆడతాడు. కానీ ఎవడు గెలవగలడు? తెలివిగా ఆడగలిగింది ఎవడైతే ఆడాడో ఆడ గెలుస్తాడండి. ఓకే, తెలివిగా ఆడినోడు మాత్రమే గెలుస్తాడు. అట్టాగా ఆడితే పెద్ద పెద్ద మ్యాచ్లు కూడా ఓడిపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. తెలివిగా ఆడాలి అంటే తెలివిగా ఆలోచించాలి, అంటే టెక్నికల్గా ఆలోచించాలి. ఊహలు మనకు వాడు ఎప్పుడైతే మనకి బాల్తో కొట్టించడానికి రెడీ ఉన్నాడో మనం వాటికి మించి ఆలోచించాలంటే మనం అనాలిసిస్ అనేది పెర్ఫెక్ట్గా ఉండాలి. మనకు పెర్ఫెక్ట్గా అనాలిసిస్ రావాలంటే వీడియోస్ ఇప్పుడు నేను చెప్పిందైనా సరే, నేను కాకుండా ఎవరు చెప్పినదైనా సరే కొద్దిగా పెర్ఫెక్ట్గా బుర్ర పెట్టి ఆలోచించడం అవన్నీ చేస్తే బెటర్గా ఉంటుంది. అంటే 5 minutes ఇంకో సింపుల్ లాజిక్, 8 hours జాబ్లో కష్టపడతారు అంటే 2 hours వెళ్ళి రాని 10 hours. ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడానికి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ కూర్చోరండి. ఎలాగండి? నేను చదువుతున్నప్పుడైతే నా గురించి గొప్ప చెప్పిన మనకు ఇదే సెల్ఫ్ డబ్బాలాగా ఉంటుంది, మనం మాట్లాడుకోకూడదు. నైట్ అవుట్ నేను చేస్తే మార్నింగ్ ఎంతైతే అంత అది క్లోజ్ అయ్యాక మనకి పడుకుంటాం. మనకి లేగడం చాలా లేట్గా లేస్తాను మళ్ళీ, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది కంప్లీట్ అయిపోయింది వర్క్ అని చెప్పి. అంత ఫ్రీగా నాకు మన్నాడు ఫ్రీగా ఉండాలి ఎప్పుడు కూడా. సో దట్స్ వై ఐఎమ్ స్పీకింగ్ దట్ వన్. సో ఇక్కడ ఈ ప్లేస్ మనం మాట్లాడుకుంటే చూడండి 33 to 35, 26 స్టాప్ లాస్ అని పెట్టుకున్నాం. 26 ఎక్కడైనా వచ్చిందండి. 26 అంటే ఎక్కడ? ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఇక్కడండి, ఇక్కడ 26 ఉంది నియర్లీ, ఇక్కడ ఉంది. ఇక్కడ ఎక్కడైనా టచ్ చేయలేదు. 26 పెట్టుకొని మనం దీనికి హోల్డ్ చేసుకొని ఉంచుకున్న 42 సెప్లాలో 33 to 35కి బై చేయమన్నామండి సెప్లాలో. సో మనం ఇక్కడ 33 to 35 నేను చెప్పినట్టు తీసేసుకున్నా, మీరు ఇక్కడ తీసేసుకుంటారండి 35కి, ఇక్కడ కానీ తీసేసుకుంటారు. ఆల్మోస్ట్ మీరు తీసేసుకున్న టార్గెట్ 50 రూపీస్ అండి. టార్గెట్ 50 రూపీస్ వరకు మీరు ఉంటారు కదా. మీరు దీనికి ఒకసారి మనం మాట్లాడుకోవచ్చు. ఇది సెప్లా పుట్ ఆప్షన్ కదా, ఇదే కదండి 1440. సో ఈ పుట్ ఆప్షన్లో మనం చూడండి సెప్లా బై ఆప్షన్. ఇది లాట్ ఎంత అండి? లాట్ సైజ్ 325, లాట్ సైజ్ అంతా 325. ఓవర్ నైట్ మాట్లాడుకోవచ్చు. అంటే ప్రెజెంట్ 42.90 రూపీస్ 95 అయితే 13,942 రూపీస్ అవుతుంది పర్ లాట్. అంటే మనం ఈ 325 లాట్స్ని బుక్ చేసుకుంటే మనం ఒక లాట్ 35 తీసుకున్నాం అనుకుందాం. 35కి తీసుకున్నాం, 45కి ఎగ్జిట్ అయ్యాం అనుకోండి. ఎందుకంటే గ్రీన్ క్యాండిల్స్ నుంచిగా ఇక్కడ పెద్ద క్యాండిల్స్ వచ్చింది, ఆల్మోస్ట్ దగ్గర అవుతుంది, ఇక్కడ వరకు ఉన్నాం. లేకపోతే ఇక్కడ కన్సల్టేషన్ పడింది కదా, ఎల్లో క్యాండిల్ ఇక్కడ వరకు వెళ్ళింది కదా, ఇక్కడ కానీ లెఫ్ట్ అయిపోయాం అనుకోండి. అంటే ఆల్మోస్ట్ ఎక్కడ వరకు ఉన్నాం? 50 రూపీస్ వరకు ఉన్నాం. ఎక్కడ తీసుకొని 40 రూపీస్ దగ్గర మనం ట్రేడ్ ప్లేస్ చేసి 41 అంటే 40 into 325 పెడితే మనం ఒక లాట్ కాస్ట్ ఎంత అండి? 13,000. 40 రూపీస్ పర్ షేర్, 325 క్వాంటిటీ, ఒక షేర్ కాస్ట్ టోటల్ లాట్ కాస్ట్ 13,000. అట్ ద సేమ్ టైం 10 hours బుక్ చేసుకున్నాం అనుకోండి, 10 lakh బుక్ చేసుకోవచ్చు. మనం 50 రూపీస్ వరకు వెయిట్ చేసాం అనుకోండి, 162,500 వస్తుంది. అంటే నియర్లీ మనకి ఎంత వస్తుంది? 32,500. అంటే మనం ఏదైతే ఇన్కమ్ నియర్లీ 25% అని అనొచ్చు. కానీ నాకు నిఫ్టీ మీద నేను ఉండడం వల్ల ఇవి నేను ఎక్కువ ఫోకస్ చేయలేను. ఎందుకంటే ఈరోజు వాలటాలిటీ ఉంది మార్కెట్లో, టోటల్ వాలటాలిటీ ఈరోజు మార్కెట్లో ఉంది. ఇంకోటి ఏంటంటే నేను స్క్లాపింగ్ ఎక్కువ చేస్తాను. సో స్క్లాపింగ్ చేసినప్పుడు మీకు T20 మ్యాచ్ ఆడేవాడికి టెస్ట్ మ్యాచ్ ఆడడం కష్టమే కదా. T20 మ్యాచ్ ఆడేవాడికి టెస్ట్ మ్యాచ్ ఆడడం కష్టమే, ఎందుకంటే హిట్టింగ్కి వెళ్ళిపోతుంటారు అక్కడ కూడా. సో హిట్టింగ్కి వెళ్ళిపోవడం అంటే ఎంత హిట్టింగ్ అయితే అంత వాలటాలిటీ, అంటే అంత రిస్కీ కదా మనకి. సో ఇక్కడ సేఫ్గానే ఉంటాం. నేను ఇలాగ స్టిక్ అయిపోయి ఉండిపోతాను. అంటే ఆ ట్రేడ్ క్లోజ్ అయ్యే వరకు కానీ ఆ ట్రేడ్ క్లోజ్ అయ్యమని అంటే మళ్ళీ ఆ ట్రేడే తీసుకోవాలని నా మైండ్ చెప్తూ ఉంటుంది, దీని గురించి చెప్పదు. సో నాకే కాదు ఎమోషన్ అనేది,
ప్రతి మీ ట్రేడర్‌గా మీకు కూడా ఈ ట్రేడ్ వచ్చింది. ఈ ట్రేడ్‌లో లాభం వచ్చిందంటే ఈ ట్రేడ్‌ని మళ్ళా ఇంకా కన్సాలిడేట్ అయిన తర్వాత మళ్ళా తీసుకోవచ్చు ఈ ట్రేడే. ఒకసారి చూద్దాం, వెయిట్ చేద్దాం. మళ్ళా కన్సాలిడేట్ అవుతది కదా ఖచ్చితంగా. సో, అప్పుడు ప్లే చేద్దాం. అట్‌లీస్ట్ మళ్ళా ఒక 5% వస్తది అనే కాన్సెప్ట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళా మీకే వస్తది ఇలాంటిది. ఎందుకంటే ఇటువంటి ట్రేడ్స్ అనేవి మనం ఎన్ని సార్లు చేసినా, మనం ఇంతలా ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా, మన మెజారిటీ చాయిసెస్ నేను ఇక్కడ పక్కన ప్లే చేసుకున్న స్టాక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇవి కాకుండా నేను కొన్ని హోల్డింగ్ ఉంచుకుంటాను స్టాక్స్. ఆ స్టాక్స్ స్పెసిఫైగా నేను బాగా క్లియర్ కట్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. క్లియర్ కట్‌గా అబ్జర్వ్ చేస్తాను ఆ స్టాక్స్. ఓకే. ప్రెజెంట్ ఈ వీడియో అయితే నియర్లీ 36 మినిట్స్ దాకా వచ్చిందండి నియర్లీ. అయితే మీకు ఒకటి చెప్తున్నానండి. మరొకసారి చెప్తున్నాను. నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా, నాతో జాయిన్ అవ్వాలన్నా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం లేతే ఏదో సంథింగ్ ఏదో నాకు కాంటాక్ట్ అవ్వడానికి ఒక మీడియం అనేది ఉండాలి కాబట్టి సంథింగ్ ఏదో ఒకటి మీరు క్రియేట్ చేయండి. నాట్ ఓన్లీ నేను కాకుండా. ఇంకోటేంటంటే నన్ను కూడా నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ది నేనెవరు, మీరెవరు. సో, వన్స్ మీకు నా అనాలిసిస్ ఇస్ మేబీ ఇట్స్ ద కరెక్ట్ అని మీరు నమ్మితే గనకనే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ లేకపోతే ఆహ్, ఆహ్, టు బి స్పీకింగ్ అబౌట్ దట్ వన్ అండ్ అవాయిడ్ చేయడం బెస్ట్ ఏదైనా సరే. ఏదైనా సరే నేను చెప్తున్నాను. ఇది ఇది ఒకటే కాదు మనం చెప్పేది. కానీ మన ప్లేసెస్‌లో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్యాండిల్స్ అవి కూడా. ఓకే. దిస్ నేను ఇప్పటివరకు చాలా చెప్పాను మీకు. సో, మన వీడియో నచ్చితే లైక్ కొట్టడం చెయ్యండి. ఒకసారి లైక్ కొట్టేస్తే మీరు అది ఇంకొద్ది మందికి రీచ్ అవ్వడానికి చాయిసెస్ ఉంటాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మన ఛానెల్‌ని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం కొన్నాళ్ళ తర్వాత నేను ఇవ్వాలనుకున్నాను. సో, స్ట్రీమింగ్ కూడా మీరు ఫాలో అయితే మీకు ఇంకా బెటర్ నాలెడ్జ్ వస్తుంది. ఇదే నాలెడ్జ్ మీకు ఫ్రీగా కాకుండా ఎవరైనా 60,000, 70,000 దానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొద్దిగా నేనేమి దాని గురించి మాట్లాడట్లేదు. సో, ముందు నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఎర్న్ చేయడం ఆటోమేటిక్‌గా అదే వస్తుంది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.